అబ్రహాము ఇస్సాకు అనగా కుమారుడు. ఇస్సాకుకు పుట్టిన సంతానమే వాగ్దాన సంబంధమైన సంతానం. అక్కడి నుంచే యేసు క్రీస్తు ప్రభు మనకు వచ్చి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఎంత గొప్ప అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. బాహ్యం అంటే డ్రెస్ వేసుకోవడము, ఆ ఇంట్లో పుట్టడము, ఆ విధంగా ఆ సమాజ మందిరానికి వెళ్ళి అలవాటు చొప్పున అన్ని పనులు చేయడం అయినంత మాత్రాన యూదుడు కాడు. శరీర సంబంధమందు బాహ్యమైన సున్నతి కానే కాదు. ఎక్కడ సున్నతి కావాలి మనకు? అంతరంగములో హల్లెలూయా. రోమీయులకు వ్రాసిన పత్రిక 2:29. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అనగా మార్పు పొందినవాడు. పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో పాపములు కడుక్కున్నవాడే. హాని అందే సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కానే కాదు. కాబట్టి దేవుని యొక్క కృప వలన ఇది కలుగుతుంది మార్పు, కానీ ఇది శరీరము వలన కలిగింది, బాహ్యమైంది కాదు. అనగా నూతన సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటందు ఏమీ కాదు. 10-11 ఏళ్ళ నుంచే సున్నతి చేయించేస్తూ ఉంటారు. ఇంకా చిన్నప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఇశ్రాయేలు వారిలో కలుపుకోవడానికి. అది కానే కాదు అంటున్నాడు ప్రభు. నూతనమైన మార్పు, హృదయమందు సున్నతి, హృదయమందు మార్పు కలిగినప్పుడే అక్కడ ప్రభువుకు మనకు సంబంధము ఏర్పడుతుంది. కాబట్టి దేవునికి ఇశ్రాయేలునకు అక్కడ సంబంధము ఏర్పడుతుంది అని మనం అర్థం చేసుకున్నాం. ఇలాంటి వారికి దేవుడిస్తున్నాడట. ఏంటట చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు స్వీకృత పుత్రత్వమును మహిమయు కలిగిన వారు. ఎటువంటి పుత్రాత్మ అటండి? స్వీకృత పుత్రత్వమును పొందినవారు. అబ్బాయి ఎంత బాగుందండి. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. 8:15 రోమీయులకు రాసిన పత్రిక. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్త పుత్రాత్మను పొందితిరి. అదే స్వీకృత పుత్రాత్మ. దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము ప్రభు సన్నిధికి వెళ్ళి